హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ఇండియన్ 1 ఇయర్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది ఇండియన్ 1 ఇయర్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ ఇది చూడొచ్చు మనకి ఇక్కడ. సో అంటే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుంది కదా, సో ఆ యొక్క ఇండియన్ 1 ఇయర్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఉద్యోగాలకి వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. సో అయితే మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎప్పటివరకు అప్లై చేయాలి అనేది కూడా మొత్తం కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. సో కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, మనకి ఎయిర్పోర్ట్ మెడికల్ స్టాఫ్ అని చెప్పేసి మనకు ఆల్ లొకేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే వీటికి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేస్తే మనకు మొత్తం ఆ జాబ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎయిర్పోర్ట్ మెడికల్ స్టాఫ్ లొకేషన్ వచ్చేసి ఆల్ లొకేషన్స్ అనమాట. అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరి స్టేట్లలో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక కంట్రీ వచ్చేసి ఇండియా. అండ్ అలాగే మనకు క్వాలిఫికేషన్స్, మేజర్గా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉన్నవాళ్ళు, అలాగే ట్రైన్డ్ పారామెడిక్స్ అంటే మన బీఎస్సీ అని, అలాగే పారామెడిక్స్ అంటే మనకు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఎంఎల్టీ కానీ, బిఎస్ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ఫార్మసిస్టు, ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ స్టాఫ్ నర్స్ అనమాట. సో మెడికల్ స్టాఫ్, ఎయిర్పోర్టు యొక్క మెడికల్ స్టాఫ్ అనమాట. ఓకే, మెడికల్ స్టాఫ్ అంటే ఇందులో అన్నీ వస్తాయి. ఓకే, ఫార్మసిస్ట్ వస్తుంది, అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ వస్తుంది, స్టాఫ్ నర్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మనకు అంటే 1 నుంచి 2 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అప్లై ఉంది కదా, సో ఈ అప్లై పైన క్లిక్ చేసి మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. సో నేను చూపిస్తాను ఒకసారి. సో ఈ విధంగా మనకి గూగుల్ ఫామ్స్ అయితే అడుగుతుంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ రాదు, డౌన్లోడ్ అవ్వదు. మీ మెయిల్కి మాత్రం మెసేజ్ మాత్రం వస్తుందన్నమాట. జస్ట్ మనకు మెయిల్కు మెసేజ్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ కాకపోతే ఇది గూగుల్ ఫామ్స్ అయితే అప్లోడ్ అయితే అవుతూ ఉంటుంది. మళ్ళీ మనము ఈ వెబ్సైట్లోనే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే సెలెక్షన్ లిస్ట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అప్డేట్స్ కోసము మనం ఈ వెబ్సైట్ని తరచూ మనం ఓపెన్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ యొక్క అప్లికేషన్ లింకుని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను. ఆ గ్రూప్లలో ఈ యొక్క అప్లికేషన్ నేరుగా అప్లికేషన్ లింక్ అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరేనా సరే అప్లై చేసుకోండి. లేదంటే మీకు వీలు అవ్వట్లేదు, మాకు వర్క్ ఉంది, మేము జాబ్లో ఉన్నాము, మేము వర్క్లో ఉన్నాము అని అంటే నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అప్లికేషన్ అయితే చేస్తాను. అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఒక వీడియో కూడా చేస్తాను, మీ పేరు మీద అప్లికేషన్ చేసినట్టుగా మీకు ప్రూఫ్ కోసము. కాబట్టి ఈ యొక్క నెంబర్కి అయితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు మేము కేవలం 99 రూపీస్కి అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కేవలం 99 రూపాయలకి అప్లై చేసి ఇస్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మరి మనకి ఏమేమి కావాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి కావాలి. చూడండి, మనకి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క ఫుల్ నేమ్, అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం కాబట్టి ఎస్ఎస్సి మెమో కావాలి. మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కావాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎలాగో ఎస్ఎస్సి మెమోలు ఉంటుంది కాబట్టి వేసేసుకుంటే మీకు నేషనాలిటీ, అండ్ అలాగే ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో అది కూడా మీరు పెట్టండి. నాకు వాట్సాప్లో సెండ్ చేసి నేను మొత్తం కూడా సెట్ చేస్తాను ఇక్కడ. అలాగే కరెంట్లీ శాలరీ, అంటే మీరు ప్రస్తుతం ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టుంటే ఏమైనా శాలరీ తీసుకున్నారా అది ఒకవేళ ఉంటే రాయొచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. కరెంట్ ఆర్గనైజేషన్, మీరు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది. ఓకే, అంటే అలాగే కరెంట్ డెసిగ్నేషన్, అంటే ప్రస్తుతం ఎక్కడ మనం ఏ ఏ హోదాలో చేస్తున్నాం అనేది. ఇక శాలరీ, పర్ మంత్ శాలరీ. ఓకే, సో పర్ మంత్ శాలరీ ఎంత తీసుకుంటున్నాం అనేది. అలాగే ఇక్కడ నోటీస్ పీరియడ్, అంటే మనం ఏమైనా నోటీస్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ శాలరీ, ఇప్పుడు మనం ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నాం కదా, మనం ఎంత శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కరెంట్ లొకేషన్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి లొకేషన్ ఎక్కడ, ఏపీనా తెలంగాణ, అది కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలాగే విల్లింగ్ టు రీలొకేట్, అంటే మనం అనుకున్నటువంటి లొకేషనే కాకుండా వేరే లొకేషన్లో కూడా మిమ్మల్ని జాబ్లో పెట్టాలంటే మీరు ఓకేనా కాదన్నా, ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. అంటే మీరు దానికి రెడీ ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీ ఏరియాలో కాకపోయినా వేరే ఏరియాలో పెడితే మీరు వర్క్ చేస్తారని వాళ్ళు అడగడం జరిగింది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. అంటే మీరు ఏది చెప్తే అది నేను పెట్టేస్తాను అనమాట.
ఇక అడిషనల్ కామెంట్స్ అంటే ఇక మనం ఇంకేమన్నా చెప్పాలని అనుకుంటే సో మన గురించి కానీ అలాగే ఈ యొక్క జాబ్స్ గురించి మనం చెప్పాలంటే ఇక్కడ రాయొచ్చు. ఇక సబ్మిట్ పైన అయితే మనం క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుందనమాట. సో ఈ విధంగా మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోల కింద కామెంట్ రూపంలో వాళ్ళకి తెలియక సో ఫేక్ అని చెప్పేసి మీరు రాస్తారు కొంతమంది. నేను వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇది మొత్తం కూడా పర్టికులర్గా ఓపెన్ చేసి అయితే మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఇండియన్ 1 ఇయర్ అని చెప్పేసి ఇది ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అండి ఇది. మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి వస్తుంది ఇండియన్ 1 ఇయర్ అని చెప్పేసి. కాబట్టి ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళుంటే మనకి ఈ నంబర్ ఉంది కదా! మన నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము కేవలం జస్ట్ ₹99కి అప్లై అయితే చేసిస్తాం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ వీడియో అలాగే మీకు ఏ విధంగా ఉందో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉందా లేదా అని చెప్పేసి. అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటికి ఎలాంటి మనము ₹1 కూడా మనము అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సరే మీరు ఏదైనా వర్క్‌లో ఉండి నాకు ఇస్తే నాకు ₹99 నాకు ఇస్తారేమో మీరు. కానీ ఒకవేళ మీ దగ్గర 99 కూడా లేవు అని చెప్పేసి నాకు మెసేజ్ చేసినా మీకు ఫ్రీ కూడా నేను అప్లై అయితే చేస్తా. ₹99 కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రీగా కూడా నేను అప్లై చేస్తా అని చెప్తున్నా. ఓకే. ఒక 10 నిమిషాల టైం నాకు కేటాయించి నేను మీకోసం ఫ్రీగా అయితే నా సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీ కూడా అప్లై చేసేస్తా. ఎప్పుడు మీతో ₹99 కూడా అన్నా నా దగ్గర ₹99 కూడా లేవు నాకు ఈ జాబ్‌కి అప్లై చేయంటే చేస్తా. ఓకే. లేదు ఇక సర్లే నువ్వు కూడా మా కోసం టైం కేటాయించి చేస్తున్నావు ₹99 పే చేస్తా అంటే పే చేయండి. ఓకే. అది మీ మీద మా సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇక లేదు మీరే అప్లై చేసుకుంటే చేసుకోండి. మీరే కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి వాటికి ఎలాంటి మనం ₹1 కూడా మనం పే చేయం కాబట్టి సో అప్లై చేసుకోవడం వల్ల తప్పేం లేదు. అప్లై చేసుకుంటే మన జాబ్ వచ్చిందనుకోండి హ్యాపీ. ఇక జాబ్ రాలేదంటే నెక్స్ట్ దానికి ట్రై చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వచ్చినటువంటి మీకు అర్హత ఉంది కాబట్టి వచ్చినటువంటి ఏ ఛాన్స్‌ను కూడా మిస్ చేయకండి. ప్రతి దానికి అప్లై చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. ప్రతి దానికి మీరు అప్లై చేసుకోండి. ఓకే. సో ఏ దానికి కూడా ఎందుకంటే అర్హత ఉంది. మీరు క్వాలిఫైడ్ అయినప్పటికి కూడా మీరు అప్లై చేసుకోకుండా నెగ్లిజెన్స్‌గా వదిలేస్తే మరి మనం అనుకున్నది సాధించాలనంటే ఇలాంటి వాటికి కూడా ట్రై చేస్తూ ఉండాలి. సో ఇలాంటి వాటిని ట్రై చేస్తూ ఇలాంటి ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఇలాంటివి చేస్తూ మన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్‌కి మీరు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి డైరెక్ట్‌గా ఏమి చేయకుండా ఏ దానికి ప్రయత్నం చేయకుండా సో డైరెక్ట్ నా గోల్‌కే నేను ప్రయత్నం చేస్తానంటే సో అది సాధ్యపడేంత వరకు కొంత టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఇటువంటి వాటికి కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి జాబ్‌ను సంపాదించాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం తెలుసు కదా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. సో వాటిలో ఆ లింక్‌పై క్లిక్ చేసి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్‌లో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో మాత్రం జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అంటే సో టెలిగ్రామ్ గ్రూప్‌లో పీడిఎఫ్‌లు కానీ లింకులు కానీ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మన వాట్సాప్ గ్రూప్‌లో పీడిఎఫ్‌లు ఎవరికైనా సరే పీడిఎఫ్‌లు పోస్ట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. వాట్సాప్ గ్రూప్ వాళ్ళే ఇవ్వలేదు. సో కాబట్టి అక్కడ మనము అప్లికేషన్ ఫామ్‌లు గానీ అలాంటివి ఏవి కూడా మనము పోస్ట్ చేయడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో వాట్సాప్‌లో ఉన్నప్పటికీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.